2023-2024 వర్షాకాలం సీజన్లో విజయనగర జిల్లాలో కరువు కారణంగా పంట నష్టానికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ మరియు ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే అభ్యర్థులైన రైతులకు గరిష్టంగా చెల్లించిన మొత్తం మిగిలిన పంట నష్టపరిహారం మొత్తాన్ని అర్హత ప్రకారం చెల్లించడానికి గ్రాంట్ విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం పంటల సర్వే డేటా ఆధారంగా పరిహారం పథకం ద్వారా ఫ్రూట్స్ ఐడి ఉన్న రైతులకు క్రమంగా పరిహారం పంపిణీ చేయబడుతోంది. విజయనగర్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 1,09,543 మంది రైతులు అలాగే 130.08 ఇన్పుట్ పొందారు. సబ్సిడీ జమ చేసేందుకు ఆమోదం లభించగా ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పరిహారం సొమ్ము జమ చేసింది. అర్హులైన రైతులకు దశల వారీగా పరిహారం చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో జమ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆమోదం పొందిన రైతుల సమాచారం జాబితాను కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, రైతు సంప్రదింపు కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ప్రచురిస్తారు. ఇక మరింత సమాచారం కోసం హోస్పేట తాలూకా కార్యాలయం, ఇక హగరి బొమ్మనహల్లి తాలూకా కార్యాలయం, కుడ్లిగి తాలూకా కార్యాలయం, కొట్టూరు తాలూకా కార్యాలయం, ఇక హడగలి తాలూకా కార్యాలయం మరియు అర్బనహల్లి తాలూకా కార్యాలయంలో హెల్ప్ లైన్లు, కార్యాలయ వేళల్లో రైతుల పంటల ఐడి నెంబర్తో సంబంధిత తాలూకా కార్యాలయంలోని హెల్ప్ లైన్ను సందర్శించవచ్చు అని ఇక జిల్లా ವಿಪತ್ತು ನಿರ್ವಹಣಾ ಅಥಾರಿಟಿ ಚೇರ್ಮನ್ ದಿವಾಕರ್ ತಿಳಿಸಿದರು. ಓಕೆ ಸರ್. ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ನಾವು ಬೆಳೆ ಪರಿಹಾರವಾಗಿ ಮೊದಲನೆಯ ಕಂತಾಗಿ ಸುಮಾರು 25 ಕೋಟಿ ಮತ್ತು ಈಗ ನಿನ್ನೆ ಎರಡನೇ ಕಂತು 104 ಕೋಟಿ, ಒಟ್ಟಾರೆ 129 ಕೋಟಿ 1,24,000 ರೈತರಿಗೆ ಈಗಾಗಲೇ ಆನ್ಲೈನಲ್ಲಿ ಪಾವತಿಯಾಗಿದೆ. ಯಾರಿಗೆ ಪಾವತಿಯಾಗಿಲ್ಲ ಅವರು ಸಮೀಪದ ಕೃಷಿ ಅಥವಾ ತಹಶೀಲ್ದಾರ್ ಆಫೀಸನ್ನು ಹೋಗಿ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಈಗಾಗಲೇ ಸೂಚನೆ ನೀಡಲಾಗಿದೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ನಿಯಮಾನುಸಾರ SDRF ನಿಯಮಾನುಸಾರ ಈಗಾಗಲೇ ನಾವು ಪಾವತಿಯನ್ನು ಮಾಡಬೇಕು.